అందరికీ జై శ్రీరామ్. మీకు అందరికీ తెలంగాణ ప్రజానికానికి 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి చేయూత ఆసరా పింఛన్ కోసం బీడీలు చేసుకునే అక్క జిల్లెళ్ళు, అలాగే డయాలసిస్, ఫలేరియా రోగులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా చాలా రకాల పెన్షన్ల గురించి తెలంగాణలో ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంది. కానీ ప్రభుత్వం ఎందుకు పెన్షన్ల గురించి పట్టించుకోవడం లేదు? మొన్న మందకృష్ణ మాదిగ గారు ఆల్రెడీ ఖచ్చితంగా చేయూత పింఛన్లు పెంచాలని ప్రకటన కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా చేయూత పింఛన్లు పెంచకపోతే రాబోయే రోజులు కఠినతనంగా మారతాయని కూడా ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ ఎలాంటి ఏదన్నా జీవోలు కానీ జారీ చేసిందా, ఏమన్నా మాట్లాడిర్రా? మరి కనీసం ప్రెస్ మీట్లో కూడా మీకు ఇప్పుడు కాకుండా వచ్చే నెలకు కొత్త పింఛన్లు మంజూరు కోసం మేము రంగం సిద్ధం చేస్తున్నామని అన్నారా అంటే ఏమో తెలియదు. కానీ మనకైతే అప్డేట్ వచ్చింది. దాంట్లో ఏమున్నది, అసలు రాబోయే రోజుల్లో ఒకవేళ పింఛన్లు ఇస్తే మనకు ఏ రకమైన డాక్యుమెంట్లు కావాలి, ఏ విధం ఏ కులాల వారికి ఈ యొక్క పింఛన్లు వీళ్ళు కేటాయించబోతా ఉన్నారు, ఏ వర్గానికి పింఛన్లు కేటాయించబోతా ఉన్నారు, ఏమేమి అర్హతలు ఉండాలి, ఆదాయము ఎంతవరకు ఉండాలి అనే విషయాల మీద ఖచ్చితంగా ఈ వీడియో అనేది కంప్లీట్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఐప్ వీడియో అని వస్తుంది, కింద మన కామెంట్ దగ్గర, అక్కడ మీరు ఐప్ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇంకా చాలామందికి మన వీడియోని తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది యూట్యూబ్. ప్లీజ్ అదొకసారి ట్రై అయ్యి కామెంట్ రాసే దగ్గర చదువుకున్న వ్యక్తులు కనుక తీస్తే ఇలాంటి వీడియోలకు చాలా సపోర్ట్ అవసరం. కాబట్టి అడుగుతున్నా, ప్రతి ఒక్కళ్ళు ఐప్ బటన్ మీద ఒత్తితే వీడియో అనేది పుష్ అయ్యి ఇంకా చాలామంది దగ్గరికి వెళ్తుంది. అందుకే అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సరే, ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం ఏం అప్డేట్ ఇచ్చింది, మనకు ఏమేమి చేసుకుంటే రాబోయే రోజుల్లో ఈ చేయూత పింఛన్లో మనం అర్హత పొందగలం అనే విషయం పైన స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోకు చూసే ముందు లైక్ అయితే కొట్టుర్రి. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. దాదాపు 12 లక్షల మంది ఇప్పుడు అక్కడ ఉన్నాయి. ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చిర్రు అంటే అవి చెప్పలేం. కానీ దాదాపు నా అంచనా ప్రకారం, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం 12 లక్షల మంది వరకు కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. అది 4,000లను 6,000, 2,000, 4,000 చేసేది. అలాగే డాక్యుమెంట్లు 9 డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. మీకు వీడియో చూస్తే లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇగో పెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్. 6,000కు పెన్షన్ పెంపు, ప్రభుత్వం కీలక నిర్ణయం. మనకు ఆసరా పెన్షన్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆసరా పెన్షన్ను పెంచేందుకు సిద్ధమవుతోంది. వృద్ధులకు 2,000 నుంచి 4,000కి, దివ్యాంగులకు 4,000 నుంచి 6,000కు పెంచనుంది. ఖచ్చితంగా దీని గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ ఒకవేళ పెన్షన్లు కనుక మంజూరు అయితే మందకృష్ణ మాదిగ గారిని ఆయనను మనము కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే అప్డేట్ వచ్చింది అంటే ప్రభుత్వంలో కదలిక వచ్చిందంటే ఆయన ప్రశ్నించడం వల్ల. వెనుకబడిన వర్గాలు, ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు, గిరిజన వాసులు, వృద్ధులు, దివ్యాంగులు, వీళ్ళందరూ ఏం చేసుకొని బతుకుతారు, తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎప్పుడు ఇస్తుంది పింఛన్లని ఆయన గొంతెత్తి అడిగేసరికి ప్రభుత్వంలో కొంచెం కదిలి కనబడతా ఉంది. అందుకని మనకి అప్డేట్ రావడం జరిగిందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమైనా అనిపిస్తే కింద మాత్రం మీరు కామెంట్ చేయాలి. ఇగో చేయూత పథకానికి అర్హులు వీళ్ళు ఎవరు అనేది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా తెలంగాణ వాసి అయి ఉండాలి. ఒకటోది, దరఖాస్తు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన వారై ఉండాలి. అదే నేను చెప్పినట్టు ఇన్కమ్ సర్టిఫికెట్లో మనకి ఇన్కమ్ అనేది తక్కువగా ఉండాలి. అది అలా ఉంటే దరఖాస్తుదారుడు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, చేనేత, బీడీ కార్మికులు, స్టోన్ కాంటర్లు, డయాలసిస్ రోగులు, ఫలేరియా రోగులు మరియు ఎయిడ్స్ రోగులు ఇంకా ఏదైనా ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి. అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి కంపల్సరీ. లేకపోతే మాత్రం దీంట్లో ఏదైతే మన పింఛన్ విభాగంలో వాళ్ళు అర్హులు కారు. ఇది మనకు ప్రభుత్వం కొట్టేసినటువంటి ముచ్చట.
ఇక్కడ చూసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వెల్లడించిన హామీల్లో ఒకటి పెన్షన్ల పెంపు. ఆ ఒక్కటి అప్పట్లో పార్టీ తరపున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే వృద్ధులకు 2 నుంచి ఆసరా పింఛన్ 4 పెంచుతామని చెప్పిండు. అంతేకాదు దివ్యాంగులకు 4 నుంచి 6,000కు పెంచుతామని హామీ ఇచ్చింది కూడా. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఆసరా పథకానికి బదులుగా చేయూత అని పేరు పెట్టిండు. ఓకే, చేయూత అని పేరు పెట్టి అదే విధమైన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుందట. ఇప్పుడు హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని వర్గాల సమాచారమే కానీ ఇక్కడ ఒరిగేది ఏముందిరా నాయన అంటే ఏమీ లేదు. మళ్ళా ప్రస్తుతం అందుతున్న పెన్షన్ రేట్లు ఇలా ఉన్నాయి. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు మొదలైన వారికి నెలకు 2 నుంచి 4,016. ఇప్పుడు ఈ యొక్క మొత్తాన్ని 4,000 ప్లస్ 6,000గా పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందట. వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పెన్షన్ పెంపు లక్షలాది మంది ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం చేకూరనుంది. ఇదే సమయంలో రాబోయే స్థానిక ఎన్నికలపైన కూడా ప్రభావం చూపించే అంశం పైన మారనుంది. ఇలా ఉన్నదల్లా ఏదంటే మనకు ఉన్నటువంటి స్థానిక ఎన్నికల మీద దృష్టి ఉంది తప్పితే ప్రజల మీద కాదు. దివ్యాంగులు, వృద్ధులు ప్రతి సోమవారం రోజు ప్రజావాణిలో కలెక్టర్కు కలుసుకునే కొన్ని గోసలు అసొంటి వీళ్ళ కనబడతలే. ఎందుకంటే వాళ్ళు వెళ్ళడము, దరఖాస్తులు ఇవ్వడం, మాకు పింఛన్లు పెంచాలా, మా ఏజ్ దాటిపోతూ ఉంది, మాకు ఏదైతే వృద్ధాప్యంలో వచ్చే పింఛని 57 ఏళ్లకు తెలంగాణ ప్రభుత్వము వీళ్ళ యొక్క వృద్ధులకు ఏజ్ అనేది కేసీఆర్ ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఇప్పుడు 57 ఏళ్ళు పోయి 58 పోయి 60 పడ్డాయి, అయినా పింఛన్ వస్తలే. అందుకనే వీళ్ళ బాధ అనేది మనం వినాలి, ప్రభుత్వాన్ని వేడుకునేది. చివరిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు పెన్షన్ల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి దాదాపు ఈ నెలలోనే మనకు ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలలో పెన్షన్ గురించి మాట్లాడే అంశం గురించి ఆల్రెడీ నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు మందకృష్ణ మాదిగ వీళ్ళు అడిగిన విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలంగాణలో వృద్ధాప్య పింఛను కానీ, దివ్యాంగుల పింఛను కానీ పెంచే యోజనలో ప్రభుత్వం ఉంది. దాని మీద ప్రభుత్వానికి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, దరఖాస్తులు పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నెలకు ఇప్పటికే దాదాపు 4,000 కోట్లు ఖర్చు అవుతుందట పింఛన్ల గురించి. మరి ఒకవేళ పింఛన్లు పెంచితే బడ్జెట్ ఎంత అవుతుంది నెలకు అనే విషయం పైన వీళ్ళు పూర్తి సమాచారాన్ని చేసిన తర్వాత ఎప్పుడు పింఛన్లు పెంచుతాము, మార్గదర్శకాలు ఏంటి, విధి విధానాలు ఏంటి విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట. అందుకనే ప్రతి ఒక్కళ్ళు మనకున్నటువంటి అర్హత స్తోమతను బట్టి పేద బడుగు బలహీన వర్గాలు, వృద్ధులు, దివ్యాంగులు వెనుకబడిపోతూ ఉన్నారు. పెరిగిన ఖర్చులను ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే ప్రశ్న, మీరు చెప్పిన మాటనే పింఛని పెంచుతామన్నది మీరు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా పింఛని పెంచి ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజులు అందరికీ పింఛన్లు అందాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.